చెల్లెల్ని గూడా నేను ఏం లేని ఇంటికిచ్చినన్నా. ఆళ్ళకు ఇల్లు సరిగ్గా లేదు, భూమి సరిగ్గా లేదు, ఏవి లేవు. వాళ్ళ జీవితాలు బాలేవు, నా జీవితం బాలేదు. ఏదైనా చేసినా సరే ఈ రిస్క్ నుంచి బయటపడాలి. అట్లని ఇట్లా రిస్క్ తీసుకున్నానా నేను. కానీ వీడు ఇంత మోసం చేస్తాడని అనుకోలే అన్న. కనీసం నా జీవితం బాలేదు, వాళ్ళ జీవితం బాలేదు. ఇంక ఇట్లాగే ఈ వ్యవసాయం చేస్తే ఈ వ్యవసాయం కూలి చేసినోళ్ళు ఎప్పటినుంచో చేస్తుర్రు. వాళ్ళ బతుకులు ఏం మారినాయి, నా బతుకు కూడా గంతే అయితది. ఈరోజు నేను కూలి పని చేస్తే నా కొడుకు కూడా రేపు కూలి పని చేయాలి. వాళ్ళ బతుకులు కూడా ఇంతే అయితాయి. నేను చదువుకోవాలన్న ఆశ ఉన్నా కూడా మా అమ్మ నాన్న నాకు లేరు కాబట్టి మధ్యలో బాధ్యతలు తీసుకొని నా బతుకంతా ఇట్లా ఆగమైపోయింది అన్న ఉద్దేశంతో వాళ్ళ బతుకులు నా బతుకులు లాగా కావద్దనే ఈ రిస్క్ చేసిన నేను. ఏమంటుండు? అడుగుతే ఏమంటున్నాడు పైసలు? ఇస్తా, ఇస్తా, ఇస్తా అనే అంటాడన్న. అట్లా 2 సార్లు టైం తీసుకున్నాడు నాతోన. పలానా డేట్‌కి ఇస్తా అని. ఆ డేటు 2 సార్లు వాయిదా వేసిండు. ఒక్క హ్మ్. రూపాయి కూడా పంపియలే. హ్మ్. రెండోసారి టైం తీసుకొని నీ నమ్మకం ఎట్లా నమ్మాలన్నా నీకు ఇంకోసారి టైం ఇయ్యాలంటే ఆ నమ్మకం కోసమే నీకు రోజు 5,000 కొడతా అని చెప్పేసి 4 రోజులు కొట్టిండన్న. ఆ! ఫైనల్ డే రోజు మొత్తం పేమెంట్ చేస్తా అని చెప్పిండు. ఆ! ఫైనల్ డే రోజు పేమెంట్ చేస్తా అన్నది. ఫైనల్ డే అయిపోయింది. మిగతా రోజులు గడుస్తున్నాయి తప్ప ఇంగ రూపాయి రాలే. ఒక 20,000 కొట్టిండు అంతే.